రంగంలో పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా చెల్లింపుల్లో కీలక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల రాకతో నగదు రహిత చెల్లింపులు వేగంగా వృద్ధి చెందాయి. క్రెడిట్ కార్డు ఒక విస్తృతంగా ఉపయోగించే ఆర్థిక సాధనంగా పనిచేస్తుంది. కార్డుదారుడికి తాత్కాలిక రుణం అందించడం వల్ల కొనుగోలు సామర్థ్యం పెరుగుతోంది. మీకు అత్యవసర పరిస్థితులలో తక్షణం డబ్బు అవసరమైతే నగదు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతోంది. భారత్లో 15% వార్షిక వృద్ధి రేటుతో క్రెడిట్ కార్డుల సంఖ్య 200 మిలియన్లకు చేరుతోందని PwC నివేదిక పేర్కొంది. క్రెడిట్ కార్డుల పరిశ్రమ గత 5 ఏళ్లలో గణనీయంగా విస్తరణ జరిగిందని, ఇది కార్డుల సంఖ్యను రెట్టింపు చేసిందని తెలిపింది. ఈ జోరు భవిష్యత్తులోనూ కొనసాగుతోందని, రానున్న సంవత్సరాలలో మార్కెట్ రెట్టింపు వృద్ధిని నమోదు చేస్తోందని నివేదిక పేర్కొంది. భారతదేశంలో క్రెడిట్ కార్డు మార్కెట్ 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి కార్డుల సంఖ్య రెట్టింపై 20 కోట్లకు చేరుతోందని అంచనా. క్రెడిట్ కార్డు పరిశ్రమ గత 5 ఏళ్లలో 100% వృద్ధిని సాధించింది. మార్కెట్ దీన్ని రెట్టింపు చేస్తోందని అంచనా. వచ్చే 5 ఆర్థిక సంవత్సరాలలో వృద్ధి చెందుతోందని నివేదిక తెలిపింది. క్రెడిట్ కార్డుల జారీతో పాటు వాటి ద్వారా నిర్వహించే లావాదేవీలు సైతం గణనీయంగా పెరిగాయని నివేదిక పేర్కొంది. లావాదేవీల పరిమాణం సంఖ్య 22% పెరిగింది. అయితే లావాదేవీల విలువ 28% పెరగ్గా కొత్త ఉత్పత్తులు, వినూత్న ఆఫర్లు విస్తరణ ఈ వృద్ధికి కారణమని నివేదిక పేర్కొంది. క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగిన నేపథ్యంలో డెబిట్ కార్డు వినియోగం తగ్గుముఖం పట్టిందని కూడా నివేదిక పేర్కొంది. డెబిట్ కార్డు లావాదేవీల పరిమాణం, విలువ రెండూ భారీగా పడిపోయాయి. దాంతో వినియోగదారుల ప్రాధాన్యాలలో మార్పును ప్రతిబింబిస్తోందని తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో డెబిట్ కార్డుల లావాదేవీల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే 33% తగ్గింది. డెబిట్ కార్డులపైన ఖర్చు 18% తగ్గింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ కి పెరుగుతున్న జనాదరణ సైతం కార్డుల వినియోగం తగ్గడానికి కారణమని నివేదిక తెలిపింది.